దర్శించవా, ఈ రాత్రి నన్ను దర్శించవా అని నోరు తెరిచి ప్రభువుని అడగాలి. ఈ రాత్రి నన్ను దర్శించవా అని నోరు తెరిచి అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి ఎవరైతే ఈ వాక్యమైన సహోదరుడు సహోదరి నువ్వు సిగ్గుపడద్దు, భయపడద్దు, ఈ రాత్రి నా ప్రభువుని అడుగుతున్నాడు. ఇదిగో దినవేళలో తన చేతులు చాపుతున్నాడు, దినవేళలో తన చేతులు చాపుతున్నాడు, దినవేళలో తన చేతులు చాపుతున్నాడు. లోపల ప్రజల వైపు దినవేళలో తన చేతులు చాపుతున్నాడు. వస్తావా కౌగిల్లోనికి? డాడీ నేను పడిపోయాను, డాడీ నేను పడిపోయాను, నన్ను నీ కౌగిల్లోకి చేర్చుకుంటావా? నన్ను కనికరిస్తావా? అడగలుగుతావు. ఈ రాత్రి నువ్వు అడగగలిగితే నువ్వెక్కడ పడిపోయావో, ఏ రాత్రి నేను పడిపోయాను డాడీ, నేను పలానా పరిస్థితిలో పడిపోయాను, ఆ సంగతి రహస్యంగా దాచుకుని నాకు నేనే నలిగిపోతున్నాను, పతనమైపోతున్నాను, ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాను, ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోతున్నాను, నన్ను క్షమించు. ఇదిగో నేను పడిపోయాను వారు ధైర్యంగా నీ సన్నిధిని ప్రభు సన్నిధిలో నీ చేయగలిగితే, నీ కుడి చేతిని ఎత్తగలిగితే, నేను పడిపోయానయ్యా, ఒకప్పుడు ఆత్మీయురాలినే, ఒకప్పుడు ప్రార్థన పరురాలినే, ఒకప్పుడు సమర్పణ కలిగిన వ్యక్తిని, ఒకప్పుడు అయ్యా ఇదిగో నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని నేను పడిపోయాను. తల్లి చెల్లి భయపడద్దు. దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర నిర్భయముగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఎంతమంది చేతులు ఎత్తుతున్నారో నా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. పడిన నిన్ను మంచి సమరయుని వలె నీ గాయములు కట్టుటకు ఆయన నీ యొద్దకు రానై ఉన్నాడు. మంచి సమరయుని వలె ఇదిగో ద్రాక్షారసముతో నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను శుద్ధీకరించబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభువా పడి ఉన్న నన్ను లేవనెత్తని రాత్రి ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిల్చున్నాం ఒకసారి.